నమస్కారం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో సునీత గారు గెలుస్తారనుకుంటున్నారా? నవీన్ యాదవ్ గారు గెలుస్తారనుకుంటున్నారా? సునీత గారు గెలుస్తారు అనుకుంటున్నాం సార్. ఎందుకని? ఎందుకంటే ప్రజలకు నగరం లోపల మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 42 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కట్టిండ్రు. ఇప్పుడున్న బ్రిడ్జిలు కూడా వాళ్ళ ఏమల్నే కట్టిండ్రు. రోడ్లు చేసిండ్రు, అన్ని విధాలుగా డెవలప్మెంట్ మాగంటి గోపినాథ్ చేసిండు. ఇప్పుడు వాస్తవం కూడా ఏంటంటే వాళ్ళు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఒక్క రెండు తప్పితే కనుమది ఏమన్నా చేసిర్రా? ఇప్పుడు నిరుద్యోగులకు వాళ్ళకు వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? మహిళలకు చదువుకునే అమ్మాయిలకు ఒక స్కూటీ ఇస్తామన్నారు, స్కూటీ ఇచ్చిర్రా? ఉద్యోగాలు ఇచ్చిర్రా? లేకపోతే ఒక కళ్యాణ లక్ష్మి ఉన్నది, షాదీ ముబారక్ అంటారు. 2 వర్షన్లు కూడా మరి 1 తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్ చెప్పుకుంటే. మేము పోతే ఇంటింటికి పోతే మేము షాద్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాము. గ్రామాల లోపల రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది, యూరియా గురించి ఏమి ఇబ్బంది అవుతుంది, రైతులకు వ్యవసాయాలకు ఏమి ఇబ్బంది అవుతుందో, నిరుద్యోగులకు ఏమి ఇబ్బంది అవుతుంది, చదువుకున్న పిల్లలకు ఏమి ఇబ్బంది అవుతున్నది, చాలా విషయాల్లో సఫర్ అవుతుండ్రు. వీళ్ళు ఏది చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ఏమి చేస్తారంటే కూడా గ్యారంటీ లేదు. రేవంత్ రెడ్డి గారు పుట్టినూరు కాడికి వెళ్ళి, భార్య కాడికి వెళ్ళి మాకు అవగాహన ఉంది. 50 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. వాళ్ళ కుటుంబం ఏంది ఏం కదా. జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్, వాళ్ళ సొంత మామను కూడా లెక్క చేయలేదు. ఇలా ఆయన గురించి చెప్పుకోవాల్సినంత పరిస్థితి లేదు. వాళ్ళ భార్యను కూడా మేమంతా ఎత్తుకొని దించిన వాళ్ళం. వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ రాజకీయం గురించి మేము తెలియని వాళ్ళం. పక్క కాన్స్టిట్యున్సీ మాది కాబట్టి ఆయన అన్ని ఉత్తర ప్రగల్భాలు, భారతంలో ఉత్తర ప్రగల్భాలు కొట్టినట్టు కొట్టిండు. ఆయన క్యాబినెట్లోనే ఆయనకు సరిగా లేరు. క్యాబినెట్ వాళ్ళని చెప్పమనండి, మంచి సీనియర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు, వాళ్ళని కూడా చెప్పమనండి ఏం చేస్తున్నారు. వాళ్ళు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి లేదు, ఎవరి మీద ఒకరికి అవగాహన లేదు, ఎవరి మీద ఒకరికి నమ్మకం లేదు. ప్రజలకందరూ అర్థమైపోయింది. మేము పోతుంటే మంచిగా ఆదరిస్తున్నారు, పలకరిస్తున్నారు, కూర్చోమంటున్నారు, నమ్రతగా ఓటు అడుగుతున్నాం. ఇక సరిగా నవీన్ కుమార్ యాదవ్ గారి గురించి అందరూ చెప్తున్నారు. మేము 280 బూత్లో తిరుగుతున్నాము. మా ఏజెంట్లను కూడా వాళ్ళు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళని కూడా భయపట్టిస్తున్నారు. కానీ మేము అన్ని చూసిన వాళ్ళము, నమ్రతగా ఓటర్స్ కు సంజాయిస్తున్నాం, చెప్తున్నాం. మేము కూడా తిరిగితే ప్రచారం చేయొద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎందుకు వచ్చిర్రు, మీకు ఏం అవసరం అంటే, వచ్చిన వాళ్ళు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, చైర్మన్లు వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, వాళ్ళని రానియకుండా మేము కూడా రామని చెప్తున్నాం. స్వచ్ఛందంగా ప్రజలు ఓట్లు వేయాలి. మీరు ఇల్లు తిరిగి అక్కడిక్కడ తిరిగి కార్యకర్తలను, టీఆర్ఎస్ కార్యకర్తలను సఫర్ చేయడం ఏంది? పద్ధతి కాదు, ఇది మంచిది కాదని కూడా ఈ రోజు కూడా మేము వాళ్ళతోటి ఘర్షణ పడడం జరిగింది. వాళ్ళు ఇక సావధానంగా మంచిగా అర్థం చేసుకున్నారు. చూడతామే, మా ప్రచారం మేము చేస్తున్నాము, మీ వ్యక్తిగతం మాకు అవసరం లేదు. మేము కేసీఆర్, కేటీఆర్, సునీత భర్త చనిపోయింది కాబట్టి ఆమెకు న్యాయపరంగా మరి ఇప్పుడు ఎందుకంటే ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కనివిప్పు కావాలంటే ఈ కాన్స్టిట్యున్సీ గెలిచి తీరవాలి. వీళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళు చేస్తలేరు కాబట్టి ఇప్పుడు సునీత గారు గెలిస్తే కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలన్నా చేస్తారా, లేకపోతే తప్పుకుంటారా, అది ఎంకసిరి విషయము. దయచేసి ఈ అవకాశము మీ అందరికీ మీరు మాకు ఇచ్చినందుకు ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉన్నది. కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీరు మాకు అవకాశం ఇస్తే, మరి మీ ఫోన్ల నెంబర్ ఇస్తే క్లియర్గా అంతా మేము ఇప్పుడు తిరుగుతున్నాము, చార్ట్అవుట్ చేస్తున్నాము అన్ని విషయాలు. మాకైతే 100% ఆమె 1,00,000 మెజారిటీతోటి గెలుస్తుందని అవగాహన ఉన్నది. ఇప్పుడు ఏముందంటే నవీన్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీ ఏరియా, వాళ్ళు ఉన్న ఇంటి ఏరియా, వాళ్ళ బంధువులు ఉన్న ఇంటి ఏరియాలనే మేము ఇంత టఫ్గా తిరిగి మాకు ప్రజల ఆదరణ సార్ మీరు రాకుండే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, భయపట్టిస్తున్నారు. ఈవెన్ మా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భయపడుతున్నారు. అయినా మేము ఒంటికి వెళ్ళి మా ఆలోచనతో మేము చెప్తున్నాం, మాకు చక్కటి ఆదరణ ఇస్తున్నారు. నా రీడింగ్లో అయితే 50 నుంచి 1,00,000 వరకు సునీత గారు గెలుస్తారు అనేది 100% నమ్మకం ఉన్నది. ఇంకా సెటిలర్స్ ఉన్నారు, సెటిలర్ ఓటర్స్ కూడా వాళ్ళు భయపట్టిస్తున్నారు. మీరు ఓటేస్తారా ఏంటి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ ఏనేము, మీకు ఏ ఫండ్స్ ఇవ్వనేము, రేషన్ కార్డులు క్యాన్సిల్ చేస్తాం, ఇంకేదన్నా వచ్చారంటే డెవలప్మెంట్ ఇవ్వము, రోడ్లు వేయము, అవి వేయము, గవర్నమెంట్ అంతా మాదన్నారు. మన అయ్యే జాగిరా, వాళ్ళ తాత జాగిరు సార్. ఇది ఎక్కడో చెప్పు. ప్రజాస్వామ్యంలో కూడా ఇంత రౌడీజం చేసి దౌర్జన్యం చేస్తే ఏమున్నది చెప్పు. రాజులు పోయినరు, చక్రవర్తులు పోయినరు, భూస్వాములు పోయినరు, మంచి మంచి నాయకులు పోయినరు, స్వతంత్రం తెచ్చిన అంతా మొత్తం పోయినరు. తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధులు కూడా పోయినరు. అంతకంటే ఎక్కువ వీళ్ళు రౌడీజం చేసి ఏం చేస్తారు చెప్పు. ఈ స్వేచ్ఛా ప్రపంచం లోపల, స్వేచ్ఛా ప్రభుత్వం లోపల స్వేచ్ఛ ఉండాలి అందరికీ. ఇంత
70 ఏళ్ళ స్వతంత్రం వచ్చినాక కూడా ఈ రౌడిజం దౌర్జన్యం ఇంకా ఈ నగరంలో అవుతున్నది అంటే చాలా ఆలోచించాలి. ప్రజలకు కూడా మేము చెప్తున్నాము, ఇవన్నీ కళ్ళపల్లి మాటలు వాళ్ళ వినొద్దు. చక్కగా న్యాయబద్ధంగా మీరు స్వేచ్ఛగా పోయి మీరు ఓటేసి సునీత గారిని గెలిపియాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.